ముంచుకొచ్చేస్తున్న ఏఐ గండం, షేక్ అయిపోతున్న ఐటీ ఇండస్ట్రీ, మనుషుల అవసరం లేకుండా ఆ మనుషుల కోసం కంపెనీస్ ఇండియా వైపు చూడకుండా ఏఐతోనే పని కానించే దిశగా ఐటీ కంపెనీలు అని TV9లో నేను ఒక సెన్సేషనల్ న్యూస్ చూశాను. TV9కి నాదొక ప్రశ్న. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ మానేసి ఇళ్లలో కూర్చోవాలా? ఎందుకు హాఫ్ నాలెడ్జ్తో జనాలు మీరు ఇలా భయపెడుతున్నారు? మీకు ఒక బేసిక్ థింగ్ చెప్తాను, గుర్తుంచుకోండి. క్యాలిక్యులేటర్స్ వచ్చిన తర్వాత స్కూల్స్లో పిల్లలకి మ్యాథ్స్ నేర్పించడం మానేశారా? లేదా మ్యాథ్స్ టీచర్స్ అంతరించిపోయారా? లేదు కదా. క్యాలిక్యులేటరు, కంప్యూటరు ఇలాంటివన్నీ మియర్ టూల్స్. దే కాంట్ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్స్. ఏఐ కూడా అంతే. మన టైంని సేవ్ చేసి ఎక్కువ ప్రొడక్టివిటీ వచ్చేలా హెల్ప్ చేసే టూల్సే ఈ ఏఐ ఏజెంట్స్ లైక్ క్లౌడ్ కోడ్, డెవిన్ ఎట్సెట్రా. పైగా ఇవన్నీ ఓవర్ నైట్ జరిగిపోయి ఎంప్లాయీస్ అందరూ ఒక్కసారిగా రోడ్డును పడరు. ఒకవేళ ఈ టూల్స్ని యూజ్ చేయడం ఎసెన్షియల్ అని కంపెనీస్ కనిపిస్తే వాళ్ళ ఎంప్లాయీస్కి వీటిపైన ట్రైనింగ్స్ ఇస్తారు. మేబీ ఈ ఏఐ టూల్స్ రావడం వల్ల కొన్ని బేసిక్ అండ్ రొటీన్ వర్క్ చేసే వాళ్ళ జాబ్స్ పోయినా అంతకి 10 రెట్లు ఎక్కువ ఏఐ రిలేటెడ్ జాబ్స్ కొత్తవి క్రియేట్ అవుతాయి. లైక్ ప్రాంప్ట్ ఇంజనీర్స్, మషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, ఏఐ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఏఐ ఆడిటర్, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్, మెనీ అదర్ జాబ్స్ లైక్ దిస్. గాట్ ఇట్? చివరిగా ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో పోలిస్తే ఎక్కువ జాబ్ థ్రెట్ ఎవరికి ఉందంటే మీలాంటి న్యూస్ రీడర్స్కి. ఎందుకంటే ఏఐ అవతార్స్తో మిమ్మల్ని ఈజీగా రీప్లేస్ చేయొచ్చు. కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళని భయపెట్టడం అనేసి ముందు మీ జాబ్స్ గురించి చూసుకోండి.